నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ భరతఖండం మీద ఉర్దూ స్కూళ్ళు ఉంటే ఉర్దూ స్కూల్లో పాఠాలు చెప్పుకోండి, ఉర్దూలో మీరు పాఠాలు చెప్పుకోండి, మేము అభ్యంతరం పెట్టాం. ది సక్సెస్ స్కూల్ అట. సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు ఉర్దూ పాఠాలు, మతం, ముస్లిం మతం యొక్క గొప్పదనం గురించి. అంటే వీళ్ళని ఇట్లే వదిలిపెడితే జిహాదీలుగా తయారు చేస్తారు. భరతఖండానికి, భారతదేశంలో ఉన్న హిందుత్వానికి వ్యతిరేకంగా ది సక్సెస్ స్కూల్ తయారు చేస్తారు. ఎవర్రా వీడు ప్రిన్సిపల్? ఎవడు వీడు? ఎందుకు చెప్పాల్సి వస్తున్నది? ఈ ముస్లిం మతం గురించి వాళ్ళ మత ప్రచారం ఎందుకు చేస్తున్నాడు వాడు? దీనిపైన హెచ్ఆర్ఏ వాళ్ళు, మానవ హక్కుల సంఘం వాళ్ళు స్పందించారు ఇమ్మీడియట్లీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒక కర్మ మనం చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి కూడా ముస్లిం మతం సంబంధించినటువంటి వ్యక్తి. రేవంత్ ఖాన్ గారు ముస్లిం. ఆయన ముస్లింలకు సంబంధించినటువంటి ఏ భవనాలు కూల్చాడు, ఏ కబ్జాలు చేసినా ఎవరిని ఏమన్నాడు. కానీ ఒక మానవుడు, సగటు కార్మికుడు కట్టుకునే కొంపలను కూల్చిండు ఖాన్ గారు. కాబట్టి స్కూల్ కూడా ఆయన ఏం చేయడు బాబు. ఇంకా వాళ్ళని ఉత్సాహం ఇస్తాడు, వాళ్ళకి బూస్ట్ ఇస్తాడు, రోజు హార్లిక్స్ ఇస్తాడు, పాలల్లో కలిపి స్కూల్ వాళ్లకు హార్లిక్స్ ఇస్తాడు. ఇంకా మతం గురించి, ముస్లిం మతం గురించి చెప్పుండదు గాడిద కొడుకులు. హైదరాబాద్లోని ఒక కాలేజీలో ఇస్లామిక్ పాఠాలు వివాదం. వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది, కానీ ప్రభుత్వం స్పందించలేదు, నిద్రపోతున్నది. తెలంగాణ విద్యాశాఖ అధికారులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు 2 వారాల్లోగా యాక్షన్ టోకెన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఏమందాం ప్రేక్షకులారా, ఏమందాం? మన పాఠశాలల్లో మనం ఏమైనా మత ప్రచారం చేస్తున్నామా? హిందుత్వం గురించి చెప్తున్నామా? రామాయణము, భాగవతం, భారతం గురించి చెప్తున్నారా? చెప్పడం లేదే. మరి వీడు ఈ సక్సెస్ స్కూల్లా ఏం పుట్టింది వీడికి రోగం? ఏం దాపురించింది? వాడు డైరీలో మెన్షన్ చేస్తాడట, హిందూ మతం గురించి మీరు నేర్చుకోవాలి, హిందూ మత ఆచారాలు అవన్నీ కాదు, ముస్లిం మతం గురించి మాట్లాడాలి. ముస్లిం మతం యొక్క ఆచారాల గురించి వాడు డైరీలలో రాస్తాడట. అడిగితే మిస్టేక్, నీ బొంద మిస్టేక్ రా. డ్రైవింగ్ చేసేవాడు ప్రమాదం చేస్తే మిస్టేక్ అయిందంటే ఒప్పుకుంటారా? 4 ప్రాణాలు తీసేసినాక. వీడికి తెలియదా సక్సెస్ స్కూల్ వాళ్ళకు? నీ స్కూల్ ఏంది, నీ వ్యవహారం ఏంది? నువ్వు మత ప్రచారం, ముస్లిం మత ప్రచారం చేయడానికి ఎవడివి నువ్వు? జిహాదీ గురించి కూడా పిల్లలకు చెప్పొచ్చు. నువ్వు హిందువులు ఎక్కడున్నా వాళ్ళని ఇది చేయండి, అది చేయండి అని చేయండి. ఇప్పటికే మేము భారతదేశం ప్రజలు లవ్ జిహాదీ పేరుతోటి అనుభవిస్తున్నాము. మాలో జాగృతి కలిగింది, జాగృతత్వం వచ్చింది. మేము ఎక్కడైనా ముస్లిం వాడు ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చిగా చూసినా, మాట్లాడినా మా ఆడపిల్లలే చెప్పుతోడు కొడుతున్నారు. వాళ్ళని నరుకుడు దాకా రాలే, ఇంకో చెప్పులతో కొడుతున్నారు. ఇంతగా మార్పు వస్తున్న సమయంలో మీరు ప్రాథమిక పాఠశాలలో ముస్లిం మతం గురించి చెప్పడానికి మీరెవ్వడు? మీకు అధికారం ఎక్కడిది? దీనిపైన ఖాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ప్రజలే చర్యలు తీసుకుంటారు. బుల్డోజర్లతోటి స్కూల్ను నేలమట్టం చేస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? సక్సెస్ స్కూల్లో ముస్లిం మత ప్రచారం జరుగుతుంది, మతపరమైన ఆచారాల గురించి పిల్లలకు చెప్తున్నారంటే వాడు ఏ దాకా పిల్లలను తీసుకోబోతున్నాడు? మొక్కై వంగనిది మానై వంగున అని ఉన్నదిగా సామెత. దాన్ని ఆచరిస్తున్నాడు వాడు. ఆ స్కూలు వాడు పిల్లలకు విష ప్రచారం చేసి వాళ్ళను టెర్రరిస్టులుగా మార్చడానికి ఆ స్కూల్ ప్రయత్నిస్తుంది. ఖాన్ ప్రభుత్వం ఒకవేళ చర్యలు తీసుకోకుంటే బుల్డోజర్లతోటి ఆ స్కూల్ను కూల్చేయడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? సక్సెస్ స్కూల్ గురించి, వాడు ముస్లిం మతాల గురించి ప్రచారం విద్యార్థుల్లో విషయం నింపుతున్నాడు కాబట్టి కామెంట్ రూపంలో ఘాటుగా స్పందించండి. ఇంకా 1000 మందికి మనం షేర్ చేయండి ఈ వీడియోని. అందరి నుంచి కూడా కామెంట్ రూపంలో మనం స్వీకరిద్దాం, ఖాన్ ప్రభుత్వానికి పంపిద్దాం. ఖాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మనమే బుల్డోజర్లు తీసుకుపోయి స్కూల్ను నేలమట్టం చేద్దాం. దాంట్లో పనిచేసే దానికి యాజమాన్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ను హుసేన్ సాగర్లో ముంచుదా 30 సార్లు. తప్పైందని హుసేన్ సాగర్ నీళ్ళైతే ఎంత పవిత్రంగా ఉన్నాయో తెలుసు కదా, దాంట్లో ముంచుదాం వాడిని ప్రిన్సిపల్. ఏమంటారు ప్రేక్షకులు? చంపలేసుకొని ముక్కు 4 రాసిందట. దయచేసి ఘాటుగా కామెంట్ రూపంలో స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.